మనము ఇంతటితో ముగించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఎంతో ఉజ్జీవంగా కీర్తనలు పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత ఉజ్జీవంగా కీర్తనలు పాడడానికి ఎంతో గంభీరంగా వాయిద్య సహకారం అందించిన డాక్టర్ దయాకర్ గారికి, వారి టీము వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మీ జీవితాలలో దేవుడు చేసిన మేలులు, దేవుడిచ్చిన ఆశీర్వాదములు ప్రభు సన్నిధిలో నిలచి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇది సాక్ష్యములకు సమయము. దేవుడికి స్తోత్రాలు. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మొన్న మా ఆయన చేసిన మేలు చేసిన దేవుడు మేలు చేశాడు మా ఆయన విషయంలో. సాక్ష్యం చెప్పాను. మా ఆయన ఎదురుగా సాక్ష్యం చెబుతూ మొన్న ఫస్ట్ సారి నేను అందుకని భయంగా కంగారుగా చెప్పాను. మీ సంఘం అంతా ప్రార్థన చేశారు. పాస్టర్ గారు 2-3 సార్లు వచ్చి ఆసుపత్రిలో కూడా ప్రార్థన చేశాడు. ఆ కంగారు మూలాన ఎప్పుడు ఆయన ఎదురు సాక్ష్యం చెప్పలేదు. అందుకని కంగారు చెప్పాను. మీ అందరికీ పాస్టర్ గారు మీ అందరికీ సారీ చెప్పకుండా ఉంటాం ఆ రోజు నేను మీ అందరి గురించి. ఇంకా నా సాక్ష్యం ఏంటంటే, రెండోది అందుట్లో ఇప్పుడు సాక్ష్యం కూడా చెప్పలేకపోతున్నా. ఒంట్లో బాగుంటలేదు, గుండె దాడి వస్తుంది, ఆవేశంగా ఉంటుంది, అసలు బాగుంటలేదు నాకు. మా పెద్ద అబ్బాయి చెబుతాడు కదా, మా ఆయన చెబుతాడు కదా అని చెప్పి కూడా చెప్పలేకపోయాను. దాన్ని బట్టి మీ సంఘానికి, పాస్టర్ గారికి అందరికీ సారీ. సరే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా మ్యాచ్కి జ్వరం తగిలిందని చెప్పారు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నేను. మనవరాళ్ళ దగ్గరికైనా కొడుకుల దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నేను. నా ఒంట్లో బాగుంటలేదు. ఇంకా తెలిస్తే ప్రార్థన చేస్తున్నా, కొడుకుల కోసం కానీ కోడళ్ళ కోసం కానీ మనవరాళ్ళ కోసం కానీ ప్రార్థన చేస్తున్నా. కానీ అంతగానే నేను ఏం చేయలేకపోతున్నాను. అయితే పిల్లకి జ్వరం తగిలిందని తెలిసింది. తెలిస్తే ప్రార్థన చేసుకున్నాను పిల్లకి జ్వరం తగ్గిపోవాలని. వెళ్తుంటే అడిగితే పిల్ల జ్వరం తగ్గుతుంది మా అమ్మ అని చెప్పింది. తర్వాత కూడా మళ్ళీ వస్తే తగ్గింది అమ్మ అంటే తగ్గిందని చెప్పింది. జ్వరం దేవుడు తగ్గించినందుకు దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఒక అనాథి పిల్లలు ఉన్నారు, మురళీ పిల్లలు అనాథులు. పెద్ద పిల్లకి మోషన్ అవుతుందని తెలిసింది. తెలిస్తే ఆ పిల్ల కోసం నేను ప్రార్థన చేశాను. చేస్తే మోషన్ కూడా తగ్గిందని తెలిసింది. ఏడకి వెళ్ళే స్థితిలో లేను, కాళ్ళు కూడా నాకు బాగోలేదు, నడవలేకపోతున్నాను. ఆ పిల్ల గురించి కూడా ప్రార్థన చేశాను. మోషన్ తగ్గిందని తెలిసింది. ఈ సాక్ష్యం మొన్న పోయిన ఆదివారమే చెప్పాలి నేను. నేను రాలేకపోయాను. వేరే చోటకి వేరే వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. నిన్న ఆదివారం రాలేకపోయాను, చెప్పలేకపోయాను. నిన్న ఆదివారం చెప్పాల్సిన సాక్ష్యం ఇది. ఇద్దరు మనవరాళ్ళని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి, మురళీ కుటుంబాన్ని బట్టి వీళ్ళ దిగులతోనే నేను చచ్చిపోతాను. నేను ఆ దేవుడు కృప వల్ల అన్నట్టు బతికిస్తున్నాడు దేవుడు. సరే ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈ 2 సాక్ష్యాలు బిడ్డలు దీవించి మనవరాళ్ళు మనవాళ్ళని కోడళ్ళని కొడుకులని అందరినీ ఆశీర్వదించి దేవుడు దీవించి వాళ్ళందరూ మందిరంగా రావాలని మీ సంఘం అంతా ప్రార్థన చేయండి. ఫస్ట్ కానించి 10 సాక్ష్యాలు నా కోరిక అదేను. మీరందరూ వింటున్నారు. మా సంఘం అంతా ప్రార్థన చేయమని మనవి చేసుకుంటున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే, సంటి సంగతి మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చనిపోయిన కానించి నేను పెంచాను. నన్ను అమ్మనే పిలుస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి అమ్మమ్మని పిలుస్తాడు, లేదా అమ్మనే పిలుస్తాడు నన్ను. వాడిని కూడా పెంచాను. కాబట్టి వాడి కోసం ఎన్నో బాధలు పడుతున్నా నేను. ఫస్ట్ కానించి కూడా చదవకుండా కుర్రోళ్ళండి తిరిగి ఎన్నో చేశాడు. ఇప్పుడు చదువుతా అని చెప్పి ముందుకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే చిన్నోడు ద్వారాగా వాడు సాయం చేశాడు. చిన్నోడు వాడి దగ్గర సాయం వాడు చేశాడు. విజయవాడలో ఒక 5 నెలలు చదివించాం. డబ్బు కూడా వాడే సాయం చేశాడు. పెద్ద చిన్నోడు విజయవాడలో చదివించాం ఒక 5 నెలలు. తర్వాత చదువుతానంటే మళ్ళా వాడికి సన్నాయి వెళ్ళొచ్చారు. కాటయ్యని వాడు 25,000 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని. కాకినాడ కూడా చిన్నోడు వాడు వెళ్ళొచ్చారు. దేవుడి కృప వల్ల
మరి పాస్టర్ గారి కొడుకు జయ చదివే కాడే వాడు చదువుతాన్న చదువు ఈ సంవత్సరం వచ్చిందంట అక్కడ. మరి దేవుడి కృప వల్ల మరి అక్కడ చేర్చాము. మరి చేరిస్తే దేవుడి దయ వల్ల వాడు చదువు తక్కువ చదివే దేవుడి కృప వల్లే పాస్ అయ్యాడు. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యానమ్మని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పాడు. దేవుడి కృప వల్లే పాస్ అయ్యి చదివాడు. ఇంకా 4 ఏళ్ళు చదువు ఉంది. ఇంకా ముందు ఈ సంవత్సరం ఇంకా పరీక్షలు ఉన్నాయి. మీ సంఘం అంతా ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కోసం తల్లి లేదు, తండ్రి లేడు, ఒక అనాది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. పెంచిన మమకారు చొప్పున పెంచుతున్నాను నేను. మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరం గట్టిగా చప్పట్లు ఎందుకు కొడుతున్నామంటే దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుచుకుంటున్నాం మనం. దానికి కూడా చాలామంది సిగ్గుపడతారు. చప్పట్లు కొట్టండి అంటే సౌండ్ కూడా రాదు. దేవునికి మహిమ కలుగునుగా.